యు మస్ట్ బి ఎ రోల్ మోడల్ టు ద యూత్. నీవు ఒక మాదిరిగా ఉండాలి, మాదిరి జీవితాన్ని కలిగి ఉండాలి. దేంట్లో? మాటలను. అంటే నీ యొక్క యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపకుండా చూసుకో. దేంట్లో? మాటలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. పౌలు గారు రాసినటువంటి ఉత్తరాలు చాలా మధురమైనటువంటి ఉత్తరాలు, చాలా మధురమైనటువంటి ఉత్తరాలు. సంఘాలకు హెచ్చరికలు రాశాడు, యవనస్తులకు హెచ్చరికలు రాశాడు. వీటిలో కొన్ని ముఖ్యమైన నేను జ్ఞాపకం చేసి నేను ముగించి వేస్తాను. వేరొక కార్యక్రమం ఉందని నాకు తెలిసినందున, యవనస్తుడు అనేటటువంటి వాడు అపవాదికి అవకాశము ఇవ్వకుండా ఈ లోకములో జీవించాలి. అపవాదికి అవకాశం ఇచ్చామా? ఆది తల్లిదండ్రులను ఎట్లా బుట్టలో పడవేసాడు అపవాది, నిన్ను నన్ను కూడా అదే విధంగా తన బుట్టలో వేసేసుకుంటాడు, తన బ్యాగ్ లో వేసేసుకుంటాడు. కాబట్టి డోంట్ గివ్ ఎ ఛాన్స్ టు హిమ్. అపవాదికి నీ జీవితంలో నువ్వు స్థానం అనేటటువంటి ఇవ్వకుండా సంఘములో జీవించు. వేటిలో మాదిరిగా ఉన్నాడు? రెండు చూద్దాం మనం. ఒకటి, మాటలో మాదిరి. కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం, 9వ వచనంలో, ఆకాశం తట్టు వారి ముఖము ఎత్తుదురు, వారి నాలుక భూసంచారము చేయును. చాలా మంది దైవభక్తి కలిగి ఉంటారు. మేము దేవుని వైపు చూస్తున్నాం అంటారు. కానీ ఇది ఉందే, విచ్ ఈస్ ఏ వెరీ వెరీ డేంజరస్ పార్ట్ ఇన్ అవర్ బాడీ. చాలా ప్రమాదమైంది. ఇది జారేమా ఊరంతా మనకి చాలా ప్రమాదకరమైన ఈ నాలుగు లేకపోతే మాట్లాడేది మానవుడికి రావు. చూడండి, ఆకాశం తట్టు వారి ముఖం ఎత్తారు, కానీ వారి నాలుక ఎక్కడ తిరుగుతుంది? భూ సంచారం చేయించి ఉన్నది. నేను ఒక రోజు ఒక దూరంలో ఉన్న సంఘానికి నేను రాత్రి ప్రార్థనకు వెళ్ళాను. సాధారణంగా రాత్రి పూట ఎక్కడ ఉండదని వెళ్ళిపోతాను రాస్తున్నాను. ఒక ఆమె చక్కగా ప్రార్థనకు వచ్చేసింది, ముందు కూర్చుంది, ముందు పాటలు బాగుంటుంది, ఏదన్నా తనే ముందు వస్తుంది. పొద్దున్నే లేచి నచ్చేటప్పుడు పొంగు దగ్గర గొడవలు ఆడుకుంటున్నారు. ఎవరా అని అట్లా చూస్తే ఎవరైతే ముందు కూర్చుందో ఆమె షీఈస్ ఫైటింగ్ ముందుతో పంపు దగ్గర. అయ్యో బాబా, రాత్రి ఇంత చూసి ఆకాశం వైపు చూసింది, పొద్దున్న చూసేసరికి యవ్వనస్తులారా జాగ్రత్త. మీ జీవిత భవిష్యములో పైకి మేడి పండులాగా కనిపిస్తూ ఉన్నామేమో, దైవభక్తి కలిగిన వారిగా కనిపిస్తూ ఉన్నామేమో, పొట్ట విప్పి చూడు మన జీవితాలు ఎలా ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకొని, మన సంభాషణ ఏ విధంగా ఉండాలంటే ఉప్పు వేసినట్లుగా రుచికరమైనటువంటి సంభాషణగా మనం ఉన్నది. నోరు మంచిదైతే ఏం లేనక్కడ ఇది కనుక దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఎక్కడైనా మనం చలామణి. కాలు జారిన పర్వాలేదు, కానీ మన సంభాషణ యవనస్తులారా ప్రత్యేకంగా ఆలోచించండి. మన సంభాషణ ఎట్లా ఉండాలంటే అది ఉప్పు వలె రుచి కలిగించేదిగా ఉండాలి. నువ్వు ఒక కూర వండేటప్పుడు, ఈరోజు మంచి కూర వండుకుని వచ్చి ఉంటారు. మీరు ఒక కూర వండేటప్పుడు ఎంత మసాలా వేయండి, ఎన్నైనా వేయండి, ఉప్పు మర్చిపోయారు అనుకోండి, మీ ఆయన ప్లేట్ ఇసిరి
ఏ కూర ఇది చప్పిడి కూర తెచ్చాడు, ఇదే ఇసురు కూర. ఎందుకని అన్నీ వేసినా దానికి రుచి ఉండదు, ఉప్పు లేనిదే రుచి. కాబట్టి యవనస్తుల యొక్క సంభాషణ ఏ విధంగా ఉండాలంటే రుచి కలిగించేదిగా ఉండాలని దేవుని వాక్యం ఈ దినాన మనందరితోనూ మాట్లాడుతూ ఉన్నది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనములో, నీవు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొనుము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా కంట్రోల్. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, సో యు కంట్రోల్ యువర్ మౌత్. నీ నోటిని నువ్వు జాగ్రత్తగా కాచుకో. నువ్వు ఇతరులతో సంభాషించేటప్పుడు, ఇతరులతో నువ్వు మాట్లాడేటప్పుడు నీ నోటి యొక్క మాటలు చాలా జాగ్రత్తగా, నువ్వు ప్రతి మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలని వాక్యము మాట్లాడుతూ. రెండవది, అతి ప్రాముఖ్యమైనటువంటిది ప్రవర్తనలో మాదిరి. కొన్ని మాటలైతే భలే బాగుండవి కానీ వారి బ్రతుకు బాగుండదు. మాటలు చాలా రుచికరమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు, అసలు తీసి నోట్లో పెట్టే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ఇక ఇంతకంటే నాకు మంచి మాటలు చెప్పేవారు ఎవరు లేరనుకుంటారు, కానీ వారి బ్రతుకు బాగుండదు. నీవు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉంటే అనేకులు నిన్ను నన్ను చదువుతూ ఉంటారు. విశ్వాసమా, నీవు నేను పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని పోతూ ఉంటే అనేకులు నిన్ను నన్ను గమనిస్తూ ఉంటారు. విశ్వాసమా, అనేక మంది నన్ను గమనిస్తూ ప్రవర్తనలో మాదిరిగా ఉండాలి. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 5వ వచనములో, ఆహా నీ కట్టలను కైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎడల ఎంత క్యారెక్టర్ కనుక లేకపోయినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం కోల్పోతాము. యవనస్తులారా, యు బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ క్యారెక్టర్. వితౌట్ క్యారెక్టర్ యు కెనాట్ బి కాల్డ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ప్రవర్తనే కనుక లేకపోయినా నీవు అసలు మానవుడివి అని అనిపించుకోవడానికి నీకు అర్హతే లేదు. నువ్వు పిలువబడవు. సో క్యారెక్టర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యువకులకు కావాల్సిన ప్రధానమైనది ఏమిటంటే ప్రవర్తనను కలిగి ఉండాలి. ప్రవర్తన లేనటువంటి వాడు ఏమయ్యాడో 5 నిమిషాల్లో చెప్పి నేను ముగించు రాస్తాను. ప్రవర్తన లేనటువంటి వాడు ఏ విధంగా ఉన్నాడు? దేవుని యొక్క జీవాత్మ మానవులలో నివసిస్తూ ఉండగా దేవుని యొక్క జీవాత్మను కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తి సరైనటువంటి ప్రవర్తన లేని ఎడల ఏ విధంగా మారిపోయి ఉన్నాడో చెప్పి నేను ముగించి వేస్తాను. ఈ యోజనల ప్రత్యేక ఆదివారమున సంసోను యొక్క జీవితాన్ని ఒకసారి మనము పరిశీలన చేద్దాం. సంసోను ఇశ్రాయేలీలను 20 సంవత్సరముల పాటు పాలించినటువంటి వాడు. శారీరకంగా చాలా బలం కలిగినటువంటి వాడు. తన దేశానికి విలువ కట్టలేని సేవ చేసినటువంటి వాడు. అన్నిటికంటే మిన్నైనది ఏమిటంటే అతనికి దేవుడు నిర్దేశించిన గమ్యము ఒకటి ఉన్నది. దేవుడు అతనికి నిర్దేశించిన గమ్యము, నీకు నాకు కూడా ఒక గమ్యాన్ని దేవుడు నిర్దేశించాడు. ఆయన ఆక్సిజన్ కలిగి ఉన్నటువంటి మనము, ఆయన జీవవాయువుని కలిగి ఉన్నటువంటి మనకు కూడా దేవుడు ఒక టార్గెట్ ఇచ్చాడు. సంసోను కూడా దేవుడు ఒక టార్గెట్ ను ఇచ్చున్నాడు. న్యాయాధిపతుల గ్రంథం
16వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ము పొందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెను అని అతనికి తెలియలేదు. సంసోనుకు ఉన్నటువంటి గొప్ప అదృష్టం చెప్పంటారా? ఈ సంసోను వాగ్దాన పుత్రుడు. ఈ సంసోను వాగ్దాన పుత్రుడు. అతనికి యొక్క జన్మ ఒక దేవదూత ద్వారా తన తల్లికి తెలియచేయబడినది. కనుకనే నజరేతులో ఉన్నటువంటి మతాచారములన్నీ ఎరిగినటువంటి వాడు ఇతను. దేవునికి సమర్పించుకొనబడినటువంటి వాడు ఈ సంసోను. తల మీదికి మంగలి కత్తి వాడినటువంటి వాడు సంసోను. చాలా పొడవైన తల వెంట్రుకలను కలిగినటువంటి వాడు ఈ సంసోను. దేవుని యొక్క అద్భుతమైన నిరంతర జీవితాన్ని కలిగి ఉన్నటువంటి వాడు సంసోను. కొదమ సింహములను చీల్చినటువంటి వాడు సంసోను. నక్కల తోకలకు దిరిడీలను కట్టినటువంటి వాడు సంసోను. తుంట్లను విరగగొట్టినటువంటి వాడు సంసోను. గాడిద దవడ ఎముకతో 1000 మంది ఫిలిష్తీయులను హతము చేసినటువంటి వాడు. ఒక మాటలో చెప్పుకోవాలంటే he was a man of prayer. He was a man of prayer. ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి వాడు సంసోను. దేవుడిని ప్రార్థించి అద్భుతమైన శక్తిని పొందినటువంటి వాడు సంసోను. అదే విధంగా ప్రేయర్ కనెక్ట్స్ విత్ ది థ్రోన్ ఆఫ్ గాడ్ అండ్ రిలీజెస్ ది పవర్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్. ప్రార్థన అనేటటువంటిది దేవునితో మనకు అనుసంధానము చేసి దేవుని యొక్క శక్తిని మనము పొందుకునేటటువంటి అద్భుతమైనది ప్రార్థన. మనము ప్రార్థించడం మొదలు పెట్టగానే పరలోకమందున్న మా తండ్రి. సో వీఆర్ గోయింగ్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవునితో మనము అనుసంధానము కాబోతూ ఉన్నాం. మనందరి ఇళ్లలో టీవీలు ఉన్నాయి, సిటీ కేబుల్లో లేకపోతే ఇంకొక కేబుల్ నెట్వర్క్లు ఉన్నాయి. ఆ కేబుల్ నెట్వర్క్ యాంటెన్నా ఆ శాటిలైట్కి కనెక్ట్ అయితేనే కానీ దాని యొక్క సిగ్నల్స్ ఆ యాంటెన్నా రిసీవ్ చేసుకోవాలి. ఆ యాంటెన్నా రిసీవ్ చేసుకున్నటువంటి సిగ్నల్స్ ని మన సెట్ బాక్స్ తీసుకుంటేనే కానీ మనకి బొమ్మ రాదు. మధ్యాహ్నం హాయిగా సీరియస్ మనం చూస్తాం. అదేవిధంగా ప్రార్థన అనేటటువంటిది ఇట్ కనెక్ట్స్ us with God. ప్రార్థన అంటే ఏదో అనుకోబాకండి, ఏదో 4 మాటల మాట కాదు. నీవు చేసే ప్రార్థన దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవునితో నువ్వు కనెక్ట్ అవుతూ ఉన్నావు. సో ప్రేయర్ కనెక్ట్స్ us with God. అంత మాత్రమే కాదు, మన ప్రార్థనకు తగిన జవాబు దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? when we connect with him. దేవునితో మనం అనుసంధానమైనప్పుడు మన ప్రార్థనను దేవుడు ఆలకించి తగినటువంటి సమాధానాన్ని దేవుని యొద్ద నుండి మనము పొందుకుంటూ ఉన్నాం. ఇంతటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి సంసోను ఇంతటి దేవుని యొక్క అద్భుతమైన శక్తిని కలిగినటువంటి సంసోను సంసోను తన శత్రువులకు చెందినటువంటి స్త్రీ వ్యామోహంలో పడిపోయాడు. క్యారెక్టర్ దిగిపోయింది సంసోను. క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు, ప్రవర్తనలో సక్రమంగా ఉన్నప్పుడు, అద్భుతమైన బలమును శక్తిని కలిగినటువంటి సంసోను ఎప్పుడైతే ప్రవర్తనలో దిగజారిపోయాడో అప్పుడే బలహీనుడైపోయాడు సంసోను. సంసోను యొక్క బలము దేనిలో ఉన్నదో
ఆ స్త్రీ తెలుపమని ఒత్తిడి చేస్తున్నది. తన శక్తి దేనిలో ఉన్నదో తెలిసిన వెంటనే ఆ వెంట్రుకలను ఆ స్త్రీ ఏం చేసింది? కత్తిరించి వేసింది. అప్పుడు శక్తి హీనుడైపోయి ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 17వ వచనములో మాట్లాడుతూ ఉన్నాడు. నాకు క్షవరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తరిగిపోయి ఇతర మనుష్యుల వలె అయిపోతానని ఆ స్త్రీకి తెలియజేస్తున్నాడు. ఎప్పుడైతే తన శక్తిని కోల్పోయాడో శత్రువుల చేతికి చిక్కి ఉన్నాడు. దేవుని యొక్క మహాబలమును కోల్పోయి ఉన్నాడు. చూపును కోల్పోయి ఉన్నాడు. చివరకు సంసోను తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడినప్పుడు దేవుని క్షమాపణ దయచేసి ఉన్నాడు. ప్రియ యవనస్తులారా, ఈ దినమున సంసోను యొక్క జీవితంలో నీవు నేను తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, దేవునితో ఉన్నంత కాలము శక్తిమంతులుగా ఉన్నాడు. దేవునితో లేకపోయినప్పుడు బానిసైపోయాడు, చూపును కోల్పోయినాడు, జైలు జీవితమును అనుభవించినాడు, బందీ గృహములో తిరగలి విసురువాడుగా అంతటి శక్తిమంతుడైనటువంటి సంసోను శక్తిహీనుడుగా మారిపోయాడు. ఎప్పుడు జీవ వాయువు అయినటువంటి దేవుని విసర్జించి దేవుని యొక్క మార్గంలో పయనించినప్పుడు శక్తిహీనుడుగా మారిపోయాడు. కాబట్టి మనకేమి కావాలి? యవనస్తులారా, మనకేమి కావాలి? మనం జీవించటానికి ఆక్సిజన్ ఎలా అవసరమో యేసుక్రీస్తు నామములో రక్షించబడిన వాడిగా నీవు నేను జీవించాలంటే మనకు క్రీస్తు అనేటటువంటి ఆక్సిజన్ మనకి కావాలి. మన రక్షణ జీవితాన్ని నీవు నేను జరుపుకోవాలంటే, కొనసాగించాలంటే సువార్త అనేటువంటి ఆక్సిజన్ నీకు నాకు కావాలి. అప్పుడే మనం జీవిస్తాం. ఏది అనగా ఆక్సిజన్ పీల్చుకోలేనటువంటి మా మట్టిలో సమానమైపోతూ ఉంటాం. అందుకనే ఒక వచనం చెప్పి నేను ముగించి వేస్తాను. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 9వ వచనములో, యవనులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యములు బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకున్నట చేతనే కదా నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి. ఎంతమంది యవనస్తులు దేవుని పూర్ణ హృదయముతో వెదకుచూ ఉన్నారు? ఎంతమంది మేము వెదకుచూ ఉన్నాం దేవుని? ఎంతమంది వెతుకుతున్నారు యవనస్తులు దేవుని? చెప్పగలమా? దేవుని సన్నిధిలో కూడుకొని ఉన్నటువంటి మనం ఏదో ఆనవాయితీగా ఆంధ్ర యువజన సంఘములో ఒక ఆదివారాన్ని యవనస్తుల ఆదివారంగా జరుపుకున్న మాత్రము కాదు, కానీ దాని ద్వారా మనం లాభము పొందాలి. ఈ క్షణము వరకు దేవుని యొక్క సత్య సువార్తను వినని వారమైనా, దేవుడు అనేటటువంటి ఆక్సిజన్ మనము కలిగి ఉండకపోయినా ఈ దినమే మనము తీర్మానము చేసుకుందాం. మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనము జీవిద్దాం. దేవుడు మనతో ఉండగా ఈ లోకమేమి మనలను ఏమీ చేయలేదు. మనము శక్తివంతులుగానే మాత్రము, కానీ శక్తిహీనులుగా మాత్రము మానము అని చెప్పని యవనస్తుల ఆదివారం రోజున దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏమి ఆలోచిస్తూ ఉన్నాము? ఏ రకమైనటువంటి మాదిరి జీవితాలను మేము కలిగి ఉండాలని ఆలోచిస్తూ ఉన్నాము. ఒకసారి దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం. మా తల్లిదండ్రులు దైవ పరిచయం చేస్తారు. మేము వేరు ఉద్యోగాలు చేస్తూ ఉన్నాం. దీనిని మేము వదిలిపెట్టాలి. దైవ పరిచర్య చేసినటువంటి దాసుల యొక్క కుమారులు అనేక మంది నేడు ఆంధ్ర యువజన సంఘములో యాజకులుగా పనిచేస్తూ ఉన్నారు. సంఘంలో సంఘ రాజకీయాలు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా, సంఘ పరిస్థితులు ఏ విధముగా ఉన్నప్పటికీ కూడా, కొన్ని సంఘాల్లో దైవజనులు ఆరాధనలు జరిపించడానికి అవకాశాలు లేనటువంటి దుర్భరమైన పరిస్థితుల్లో ఆంధ్ర యువజన లోకల సంఘం పట్టుబిట్టాడుతూ ఉండగా దైవ పరిచర్య చేస్తూ ఉన్నటువంటి దైవజనులు ఇంకా తమ బిడ్డలను యాజక ధర్మంలోనే ఉంచడానికి ఇష్టపడుతూ ఎందుకనగా
దీనిని మించినటువంటి మరి ఒకటి ఈ రక్షణ సునాదాన్ని వెదజల్లుట ఆశీర్వాదము. ఆశీర్వాదం ఒక్కరికే కాదు, కుటుంబములకు సంఘములకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటుందని భావిస్తూ దేవుడి సమయంలో మీ అందరితో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి, ఆయుష్ను బట్టి దేవునికి వందనము చెల్లిస్తూ ప్రత్యేకముగా ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి గురుమండల అధ్యక్షుడు రెవరెండ్ విజయబాబు గారికి, వారి కుటుంబ సభ్యులుగా, వాళ్ళ అన్నలందరూ కూడా పరిచయమైనటువంటి వారి వాళ్ళందరికీ, అదేవిధంగా విశ్వాసులైన మీ అందరికీ కూడా యేసయ్య నామములో శుభములు వందనములు చెల్లిస్తున్నాం. మీ అనుదిన ప్రార్థనలో మా పరిచర్యను జ్ఞాపకం చేసుకుని మేము తెనాలి పట్టణంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి సెయింట్ పాల్స్ వొకేషనల్ జూనియర్ కళాశాలను జ్ఞాపకం చేసుకుని దేవుడి కృప నిరంతరము ఉండులాగున మమ్మలను ఆశీర్వదించాలని కోరుకుంటూ, నాకు ఇష్టమైనటువంటి పాట, రెండు చేతులు అందరికీ ఉన్నాయా? లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇందాక మాత్రం ముగ్గు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఒక సంఘానికి పరిచయం చేస్తూ ఉంటే సాయంత్రం పూట నైట్ వెళ్తూ ఉన్నా, కాదు చిన్న రోడ్డు పక్కనే ఒక మందిరం ఉంది. ఆ మందిరం నుంచి నాకు మాట వినిపిస్తూ వాళ్ళు చేస్తారు, లేకపోతే పాస్ అయ్యి ముందు జరగండి, ముందు జరగండి, ముందుకు జరగండి అంటున్నాడు ఆయన. వామో ఇంత చిన్న దాంట్లో ఎంతమంది అని ఆ కారు కొంచెం ముందుకు పెట్టి వెనక తిరిగి వచ్చి లోపల చూశాను, ఎవరూ లేరు, ఆయన ఎక్కడే ఉన్నారు. ఆయన ఎక్కడే ఉన్నారు అంటే బయట వాళ్ళము ఇల్లు పెరగకుండా జనమందరూ ఇల్లు పెరిగిన మందిరం కదా. మా ఆంధ్రవాదులందరూ సంఘులు గుడి నిండా జనం ఉంటారు, కానీ చూసే వాళ్ళకి మాత్రం ఎవరు లేకుండానే ఉంటుంది. ఎందుకంటే మనం నిశ్శబ్ద వాతావరణాన్ని ఇష్టపడేవాళ్ళు కదా కదా. దేవునికి పాట పాడాలంటే భయం, నోరు విప్పాలంటే భయం. నోరు విప్పితేనే ఎవరి నోట్లోకి వాళ్ళకి బయటికి వెళ్తా ఉంటుంది, లేదంటే అది నోట్లోనే ఉంటుంది. గమనించండి, నాకు ఇష్టమైన పాట, దేవుడు నన్ను ఆశీర్వదించినటువంటి పాట, ఎక్కడికి పోయినా నా నోటి నిండా పాడుకునే పాట. స్తోత్రం చెల్లి